యొక్క సంతోషము, సమాధానము, ఆయన ఐక్యత, ఆయన సాహసము ఏలియా ప్రవక్త ఏ విధంగా జనులకి తెలియచేస్తుండో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. తర్వాత మీరు మీ దేవత అయిన పేరిటను బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయన దేవుడని నిశ్చయించుదుము రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ యొక్క క్రియలు చెయ్యండి అంటుండు. దేవుడికి స్తోత్రం. వాళ్ళకి నిజ దేవుణ్ణి పరిచయం చేస్తుండు, జీవం గల దేవుణ్ణి పరిచయం చేస్తుండు, జీవాధిపతిని సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళకి చూపిస్తుండు. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ప్రయాసపడ్డా ఏ విజయం అక్కడ రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం 37వ వచనం చూద్దాం. హల్లెలూయా. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరింపుము. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన అంగీకరించు. నువ్వు చేసే కార్యాలన్నీ కూడా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతాలన్నీ కూడా వాళ్ళకి తెలవాలి, వాళ్ళకు చూపించాలి, వాళ్ళ నిజ దేవుని గ్రహించాలి, నిజమేందో తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభు వారి హృదయాలలో జన్మించాలి. క్రీస్తు జననము నేటి దినానికి రక్షణ ప్రాకారము. దేవుడికి మహిమ కలుగును గాక. పరలోక రాజుపోక పనిని భూమి మీద జరిగించడానికి క్రీస్తు ప్రభు నా కోసం పరమును విడిచి పరిశుద్ధులుగా ఉండడానికి, ఆయన క్రియలు జరిగించడానికి ఆయన నీకు నాకు ఈ గొప్ప కార్యం చేసిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప అద్భుతాలతో దేవుడు నడిపిస్తుండు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆలకించును గాక అనగానే అతడు ఇలాగ నా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దానబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసిన జవాబిచ్చిండు. ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడైన, ప్రతి దగ్గర నిలబెట్టే దేవుడైన, ప్రతి విషయంలో నిజము బయటికి తీసుకొచ్చి నిజ స్వరూపాన్ని చూపించే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నీ జీవితానికి నా జీవితానికి సరిపోయే దేవుడు ఆయన క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఈ భూమి మీద ఆయన రాజ్య స్వార్థ కొరకు నియమించుండు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి యేసునికి వందనాలు, స్తోత్రాలు. గొప్పదే, అద్భుతగాడు, ఆశ్చర్యగా నీకే స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.